సూరజ్ సింగ్ అక్కడి వరకు చదివాను. హాయ్ మహీసిస్ట్ అంటున్నారు. హాయ్ మెహబూబీ గారు అన్నారు రజనీ గారు. ఆంధ్ర పాప అని అంటున్నారు మెహబూబీ గారు. స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి? సూరజ్ సింగ్ అంటే సునీత అక్క. ఓకే. ఓకే. సూరజ్ సింగ్ అంటే సునీత అక్కనా? ఓకేనండి సునీత గారు వెల్కమ్ టు మై లైవ్. ఓహ్! థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. మీరు నా లైవ్‌కి వచ్చినట్టయితే నా లైవ్‌కి వచ్చినందుకు. సో, ఫస్ట్ టైమ్ నా లైవ్ అయితే హార్టిలీ వెల్కమ్. సో, నా నా వీడియోస్ అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నా పెట్స్ అన్నీ కూడా స్ట్రీట్ డాగ్సే ఉన్నాయి నా దగ్గర కూడా. పప్పీస్, మదర్‌లెస్ పప్పీస్ ఉన్నాయి. సో, డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో నేను వీటిని అడాప్ట్ చేసుకోవాల్సొచ్చింది. నా వీడియోస్ కనుక చూసినట్టయితే సో, సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తుంది. అవి యాక్చువల్‌గా సో, ఐఎమ్ నాట్ ఎ పెట్ లవర్. ఐఎమ్ ఎ పెట్ పేరెంట్ ఆఫ్ 9 స్ట్రీట్ పప్పీస్. నేను గర్వంగా చెప్తాను స్ట్రీట్ డాగ్స్, స్ట్రీట్ పప్పీస్ అని చెప్పడానికి. నేను చాలా ఎందుకంటే మన సంపద ఇది. మనకి వచ్చింది ఇది. మనం బయట నుంచి తెచ్చుకుంది కాదు. మనకు స్వయంగా వచ్చింది. మన స్వయంగా వచ్చిన సంపద అని మనం ప్రౌడ్‌గా చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కానీ చాలామంది అంటారు కదా! స్ట్రీట్ పప్పీసే బదులు బ్రీడ్స్ పెంచుకో అని అంటారు. అసలు డాగ్స్ అనేది స్టేటస్‌కి సింబల్ కానే కాదు. మనకి ఒక మెంటల్ రిలాక్సేషన్ అసలు నన్నడిగితే గనక. సో, స్ట్రెస్ బస్టర్స్, స్ట్రెస్ బూస్టర్స్, ఎనర్జీ బూస్టర్స్ లాగా ఇవి అలాగా పనిచేస్తూ ఉంటాయి. సో, దిస్ ఈస్ ద రీజన్ నేను వీటిని పెంచుకోవడానికి వీటికి పేరెంట్ అవ్వడానికి గూడా యాజ్ ఏ సివిక్ రెస్పాన్సిబిలిటీ పర్సన్‌గా నేను